గుడ్ ఈవినింగ్ తెలుగు ప్రేక్షకులందరికీ మనోనేత్ర కార్యక్రమంలో అభివందనం. ఈరోజు ఫోబియా గురించి చర్చిద్దాం. ఫోబియా అంటే ఏదైనా ఒక వస్తువు లేదా జీవిని చూసి కలిగే అహేతుకమైన, విపరీతమైన మరియు నిరంతర భయం. ఫోబియా ఉన్న వాళ్ళు చాలామంది చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. వాస్తవానికి పెద్దగా ప్రమాదం లేకపోయినా మెదడు దాన్ని తీవ్రమైన ముప్పుగా భావించి ఆందోళనకు గురి చేస్తుంది. ఇది సాధారణ భయం కంటే భిన్నమైనది మరియు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శారీరక లక్షణాలు: గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, వణుకు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ఈ విధంగా ఇది శారీరక లక్షణాలు ఉంటాయి. ఈ ఫోబియాకి దీనికి కారణాలు గతంలో జరిగిన భయంకరమైన అనుభవాలు, చిన్నప్పటి కండిషనింగు, కుటుంబంలో యాంగ్జైటీ డిసార్డర్స్, మెదడు కెమికల్స్లో అసమతుల్యం అండ్ స్ట్రెస్ పర్సనాలిటీ. అంటే వాళ్ళు పడ్డ బాధలు, కష్టాల వల్ల స్ట్రెస్, డిప్రెషన్ వీటి వల్ల కూడా ఫోబియా అనేది అధికంగా అవుతుంది. అంటే ఫోబియా వల్ల ప్రాబ్లం ఏమిటి అంటే ప్రాబ్లం చాలా ఉంటుంది. ఎందుకంటే ఫోబియా వల్ల రోజువారీ జీవితం ప్రభావితం అవుతుంది. పని మీద, చదువు మీద, తర్వాత హ్యూమన్ రిలేషన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. యాంగ్జైటీ, డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటాయి. తర్వాత ఈ ఫోబియాని తగ్గించుకోవాలంటే దానికి కాసేపు మనం సైకాలజిస్ట్ని కలిసి ఆయనతో చర్చించి దానికి సరైన మందు అంటే ఏం లేదు, మాటల ద్వారా, కొన్ని వ్యాయామాల ద్వారా, కొన్ని పనులు చేయటం ద్వారా మళ్ళా మన ఫోబియాని మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు. నా నెంబర్ 9652446050. మా అడ్రస్ ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్, ఆనందపేట, గుంటూరు. ఎవరికైనా ఫోబియా వల్ల ప్రాబ్లం ఉంటే తప్పకుండా కలవండి. మీకు సరైన మార్గం మేము చూపిస్తాం అండ్ చక్కమైన మీ జీవితాల్లో ఆనందాన్ని మళ్ళా తెప్పిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.